ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎజెకియెలు గ్రంథం 34వ అధ్యాయము 15వ వచనం. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఆమె దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 9-10 వచనాలు. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించేదను. నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకుందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. ఆకోరు లోయ పశువుల పరుండు స్థలముగా ఉండును. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానంతోనూ వివేకంతోనూ మిమ్మల్ని ఏలుదురు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. సింహ పిల్లలు లేమి గలవే ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏవి మేలు కొదవై ఉండదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనం. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చివరిగా ఒక మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 27 వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీ అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నారు. అందుని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రేమలో కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడుతున్నారు. అందుని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు తెలియజేసుకుంటూ మీరు నిరంతరం మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మహిమకరంగా వాడుకోమని చిన్న ప్రార్థన స్నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.